అశ్విని దత్ గారి సైనికుడు సినిమాలోని ఓరుగల్లు పాట మనందరికీ గుర్తు. మాలతి గారు, కార్తిక్ గారు, హరిణి గారు అండ్ కారుణ్య కలిసి పాడిన ఈ పాటకి మొదట్లో కారుణ్య వాయిస్ సరిపోదు అని భావించారంట మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ గారు. కానీ అశ్విని దత్ గారు పట్టుపడడంతో ఆ పాటని పాడించారట. పాట విన్న తర్వాత హారిస్ జయరాజ్ గారు కూడా కారుణ్యాన్ని ప్రశంసించారంట. మరి వేటూరి గారు రాసినటువంటి ఆ గీతంతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కారుణ్య అండ్ కారుణ్యతో పాటు శ్రావ్య. చెంగు 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 మంటూ తుళ్ళుతున్న తుంగభద్ర చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా. గల్లు 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 మన్న ఎట్ల బండి జోరు చూసి ఏరువాక సాగుతుంటే చెంత చేర. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నావే. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నావే. జవనాల పో మధుబాల జవనాల పో మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అకివి దాడ గుక్కిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నావే. అందాల తొండ పండుకు మిస మిసల కొసరు కాకికెందుకు అదిగీడా సరిజోడా తెలుసుకొనవే తులసి. చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు? చెలి మనసును గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు? సాలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు. ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస కల్లు గల్లు అన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కవీర నువ్వులా ఉన్నావే. కసుసులా తెగ కలలు కనకు గొరువెచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వణుకు. దాదా దాదమ్ములున్నవా మగ సిరిగా ఎదురు పడగలవా? లంకేసా లవ్ చేసా రాముడంటి జతగాణ్ణి. యదము సిరిన మసకల మకమకలాడిన మాయే తెలుసా. ఒడిదుడు
చిన్నడాలా ముద్దు పగడాలా అకివిలా అడగుకిలాలా చిందులేస్తున్న చిత్తరంగిలా తానే తందానే తానే తందానే తానే తందే తానే తానే తన్నా తానే తందానే తానే తందానే తానే తందే తానే తానే తన్నా తానే తందానే తానే తందానే తానే తందే తానే తానే తన్నా ఓ తానే తందానే తానే తందానే తానే తందే తానే తానే తన్నా ఓ తానే తందానే తానే తందానే తానే తందే తానే తానే తన్నా ఓ తానే తందానే తానే తందానే తారారారే రన్నా. కారుణ్య సూపర్ యాజ్ యూజువల్. అండ్ శ్రావ్య కూడా రెండు వాయిస్లు చాలా అందంగా పాడింది. రస్టిక్ అండ్ మాలతి మెలడీ. గారి వాయిస్ అయితే అమ్మో అసలు ఇట్ వాజ్ వెరీ నైస్. నేను ఆశ్చర్యపోయాను నేను శ్రావ్యని విన్న ఫస్ట్ టైం. ఐ థింక్ ఓ మై గాడ్ సచ్ అ పవర్, వెరీ నైస్. ఈ దిశగా శ్రావ్య చాలా కృషి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే పేరు కూడా అలా పెట్టారు. వాయిస్ కూడా శ్రావ్యంగా ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ కారుణ్య అండ్ థ్యాంక్ యూ.